కానీ దీనికి మీరు ఏం చేయాలంటే ఎరువులు ఎక్కువ వాడుకోవాలి. ఎరువు ఎక్కువ వాడాలి. మామూలు దీని ఇలా వాడితే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈడ కటింగ్ చేశారు కదా, కటింగ్ చేసి దీని పిలకలు వచ్చినాయి కదా. ఎప్పుడైనా కానీ జామ కానీ ఏ పండు అయినా కానీ ఈ కొనలో మనం ఏదైనా ఎరువులు వేసి నీళ్ళు గీళ్ళు పెట్టుకుంటే ఈ కాడమ్మడి ఇవన్నీ తీసుకొచ్చి ఈడ కొనిచ్చి పెట్టుకుని ఈడ పూత వస్తాయి, కాత వస్తాయి. అవును, మీరు ఏం చేస్తున్నారంటే ఈ నుంచి వచ్చింది ఈ గొప్పని ఈడ కట్ చేసినాం అనుకో, అది అన్ని రోజులు తిండి వేస్ట్కి పోయా. మళ్ళా కింద నుంచి తీసుకొచ్చి ఇది మెచ్యూర్ అయిన తర్వాత పూత వస్తాయి. అప్పుడే వస్తుంది పూజ, అప్పటి వరకు రాదు. అప్పటి వరకు రాదు. ఇది కూడా తెలవదా? కట్ చేస్తే ఇప్పుడు ఖాళీ అయినట్టే, తోట ఖాళీ అయింది. ఓ మాటకు చెప్తున్నా. అదే ఇది నువ్వు ఏం కట్ చేయగానే ఉన్నావు అనుకో, చెట్టు పెరుక్కునే వస్తాయి. ఇప్పుడు ఈడ ఇది వచ్చింది, దీన్ని ఇట్లా వంచేసినాం అనుకో, ఈ ఆగు ఉన్నాయి కదా, ఈ ఆగు ఒకటి, ఈ ఆగు ఒకటి, ఈ ఆగు ఒకటి, ఈ ఆగు ఒకటి ఇగురు పట్టుకుని పూతలు వచ్చి దాన్ని మూడు కాయలు. అమ్మో, అలా చేస్తాం లేండి, ఇది కూడా చేస్తాం. మీరు చెప్పారు కాబట్టి మొత్తం చేపిస్తాను. అదేం లేదు, బెండ్ నుంచి వస్తుంది. బెండ్ నుంచి వస్తుందా? ఒక ఏడ ఆగున్నాయి, ఆ ఆగు కాడి నుంచి పుట్టుకొస్తుంది అనమాట. కొద్దిగా చూడండి. నేను ఏమన్నా అంటే నేనే సరే మన సారే కదా, మన సార్ చెప్పేసానని చెప్పి ఏది చేయబాగండి, కొద్దిగా చేయండి. నచ్చిన ఏంటంటే చేయండి. జాములు కూడా మంచిగా చేసుకోవచ్చు. ఎరువులు బాగా వాడుకో. ఏం లేకపోయినా ఆయిల్ కిందికి పోసుకో. ఆయిలా? సరే. కాయ గట్టిగా అవుతుంది, టేస్ట్ ఉంటాయి. ఎన్ని రోజులైనా కానీ చెడిపోవు. ఆయిల్ పోసుకో. ఎంత దీనికి? ఇప్పుడు నువ్వు కంటిన్యూగా ఇప్పుడు బాగా ఎరువులు వేసి వాడుకున్న వల్ల ఒక సెట్కు 100 ml పోయి 100 ml. సరే, అంటే 1 లీటర్ తీసుకున్నామంటే 10 సెట్లకు వస్తాయి. 10 సెట్లకు వస్తాయి. మీరు దగ్గర పెట్టి తీరు. మేమేమో 24 అడుగులు 20 అడుగులు 12, 8 అండి. 12, 8 మరీ ఘోరం కదా. వంకాయ చెట్టు పెడతాం. అవును, 12, 20, 12 మధ్యమో ఇది ఉంది. నేరేడు ఎప్పుడు కాస్తాయి? మేలో జూన్లో కాస్తాయి. మే జూన్ ఎండలా. సరే, మే లాస్ట్ వారం, మే లాస్ట్ వారం నుంచి వచ్చేస్తుంది నేరేడు. ఇప్పుడు పెట్టిన ఎన్ని రోజుల్లో కాస్తుంది? 3 సంవత్సరం. 3 years కావాలి. 3 years కావాలి. ఇప్పుడు పోయిన సంవత్సరం వచ్చింది కాబట్టి కొద్దిగా వచ్చింది. ఈ సంవత్సరం 4వ సంవత్సరం బాగా వస్తుంది అనుకుంటాను. మేము కూడా ఇప్పుడు ఏం చేసినామంటే నేరేడు కానీ మునగ కానీ, మునగ ఉన్నాయి కదా, మునగ నేరేడు. ఇప్పుడు మేము షుగర్ కూడా మందు రెడీ చేస్తున్నాం. దానికి నేరేడు పండ్లు కావాలి. పండుతోనే మనం డ్రై చేసేస్తాం. పండే డ్రై అయిపోతాయి. అవును, అట్లా మిషన్ మన దగ్గర ఉంది. ఈ సంవత్సరం మా ఊరి కొద్దిగా దొరికే దాన్ని పెట్టి సాంపుల్ చూసుకుంటున్నాము. ఒక 48 రోజులు మనం తిని చూసేసి మనకు షుగర్ తగ్గినాయి అనుకోండి, మొత్తం దేహం అంతా ఇద్దాం. సరేనండి. మీరు ఇది ఎలా చేయాలంటే మాకు 800 సెట్లు ఉన్నవి మా సెన్లో. పావు లీటర్ ఇప్పుడు ఆయిల్ పోసాయి. పావు లీటర్. ఎందుకంటే పెద్ద సెట్ కదా. ఇది జామ సెట్ అయితే ఇమీడియట్ గా తీసుకుంటుంది, ఇమీడియట్ గా వదులుకుంటుంది. అది పెద్ద సెట్, చాలా సంవత్సరాలు బతికేది. ಹತ್ತೊಂಬತ್ತು 98 ವ್ಯವಸಾಯ ಮಾಡಕತ್ತೀನಿ. ಅಂದ್ರೆ ಹತ್ತತ್ರ 26-27 ವರ್ಷ. అప్పుడు 25 సంవత్సరం మీద అయింది వ్యవసాయం చేయడానికి. ఇంకొకటి 25 సంవత్సరం నుండి ఎప్పుడు లాస్ లేదు నాకు. లాస్లో అవుతుంది మీకు ಇವರಿಗೆ మళ్ళీ అందరూ వ్యవసాయం చేసుకుంటే లాస్ అంటున్నారు. ಅದೇ ಹೇಳೋದು. ಮತ್ತೆ ಅದೇ ಹೇಳೋದು, ವ್ಯವಸಾಯ ಮಾಡೋದ್ರಾಗ ತಿದ್ಕೋಬೇಕು, ನೋಡ್ಬೇಕು, ಮಾಡೋಕು ಕಲಿಯೋದು ದಿನ ಭಾಳ ಐತಂತ. ಎಷ್ಟು ಕಲ್ತ್ರೂ ಕಮ್ಮಿನೇ ಇವಾಗ. ನಾವ್ ಇದ್ರಾಗ ఇప్పుడు చూడండి, ఈ ಜಾಮೂನ್ ಗಿಡದಾಗ ಈ ಭಾಗದಾಗ ಒಂದು 100-200 ಎಕರೆ ಮಂದಿ ರೈತರು ಇರ್ತಾರ. ಎಲ್ಲರ್ಕಿನ್ನ ಚಲೋದು ನಂದೇ ಅದ, ಈಲ್ಡಿಂಗ್ ನಂದೇ ಹೆಚ್ಚಿಗೆ ಬಂದದ. ఇప్పుడు ಈಗ ಹಂಗ್ ಮಾಡಿದ್ರೆ ಮತ್ತೆ ಇನ್ನ ಜಾಸ್ತಿ ಬರ್ತದ ಅಂತಾರೆ ಮಾಡ್ತೀವಿ. ಹಂಗ ఆయిల్ ಹಾಕೊಂಡ್ರೆ ఇన్న జాస్తి ఈల్డింగ్ బರ್ತದೆ, హూవ జాస్తి బರ್ತದೆ అంటారు ಮಾಡ್ತೀವಿ. ఖచ్చితంగా ఆయిల్ వాడుకున్నారంటే మీరు ఇంకా జాస్తిగా 4 సెట్ ఉన్నవి ఇవి.
పావు లీటర్ ఆయిల్ వేసుకోండి, 100 ml మన పుష్టి వేసుకోండి, వేసుకుని పొయ్యండి. ఇప్పుడు కాయ వచ్చిన మే నెల వస్తాయా? అది మేలో వస్తాయి, మే నెల వస్తాయి. మే ముందుకు మనం ఒక 2 సార్లు పోసుకునేందుకు చూడండి. పైసలు ఉంటే ఉంటాయి, పైసలు ఉంటాయి, పైసలు ఏం లేదు, ఎందుకంటే ఖర్చు కూడా కావాలి కదా. పైసలు ఉంటాయి మా దగ్గర, ఉంటే వాడుకోండి. ఇప్పుడే కొన్ని సెట్లు వాడబాగా, కొన్ని సెట్లు వాడద్దు, మొత్తానికి వాడుకో, కొన్ని సెట్లు వాడద్దు. దానికి డిఫరెంట్ ఏమి ఉన్నాయనేది మనం తర్వాత ఇప్పుడు ఇది మొత్తం సేమ్. ఇప్పుడు నుండి నెల ఏం చేయాలి చెప్పండి, చేసి ఇస్తాను ఏంటంటే. సరే రైట్, ఓకే. కాబట్టి మే నెల లోపల మనం 2 సార్లు పోసుకున్నది చూడండి. నెక్స్ట్ ఇయర్ అయితే ఎరువులు కూడా కొద్దిగా వేసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుంటే చాలు. కంటిన్యూటీ అయిపోయినట్టే తగ్గించుకుంటాం. ఇప్పుడు మీకు ఏమి లేగానే ఉండవాలని నేను పావు లీటర్ చెప్తున్నా, లేదంటే 100 సరిపోతాయి మనకు. లేదు, పావు లీటర్ వేసుకుంటాం, అదేం పెద్ద కాదు. పావు లీటర్ 800 సెట్కి ఎంత ఇది? పావు లీటర్ అంటే ఏమి 4 సెట్లు వస్తాయి. 4 సెట్లు వస్తాయి, ఒక సెట్కు 100 రూపాయలు పడతాయి. మరి పోతే ఎంత పోతుంది మాకు? ఇప్పుడు ఎరువులు వేస్తున్నాం కదా, 1261 వేస్తున్నాం, 2800 అది ఒక బ్యాగ్. ఒక రోజు కాకుండా ఒక రోజు వేస్తున్నాము. ఒక రోజు కాకుండా ఒక రోజు వేస్తున్నారా? మరి ఇది తక్కువ అవుతుంది, మరి తక్కువ అవుతుంది కదా. తక్కువ అయితే చాలా రోజులు కాస్తుంది. ఇప్పుడు 2800 మేము ఒక రోజు తక్కువ కాకుండా ఒక రోజు మొత్తం సేన్కి డ్రిప్ లో వదిలేస్తాము. అందుకని ఇది తక్కువ అవుతుంది కదా మాకు. మీరు దీన్ని కూడా డ్రిప్ లో వదలవచ్చు, మనుషులు కోసిందుకు లేకుండా దీన్ని కూడా డ్రిప్ లో. నెల ఎంత వదలండి? నెలకి ఇంత అంటే నెలకి ఇంత 4000 సెట్లు ఇవి ఉన్నాయండి, 800 సెట్లు అవి ఉన్నాయి. ఇప్పటి నుండి వాడేస్తా ఉన్నాం. ఆ మందు తగ్గిస్తాము, ఈ మందు ఎక్కిద్దాం. ఆ మందు తగ్గించుకో, లేకపోతే అది ఒక పక్క వాడుకో, ఇది ఒక పక్క వాడకం. అది ఊరికి కొద్దిగా మనకు పెరుగు కుట్టి ఆవకాయ పచ్చడి పెట్టుకున్నట్టు ఊరికి కొద్దిగా వాడుకోవాలి. మిగిలిన అన్ని ఇవే వాడుకోవాలి. ఎప్పుడైనా కానీ ఒకటే తిండి మొక్కలకు తినిపేయకూడదు, కొద్దిగా చేంజ్ కావాలి. ఆ చేంజ్కి మాత్రం కొద్దిగా అది వాడుకోండి, మిగిలిన అన్ని ఆయిల్ వాడుకోండి. ఇది కూడా త్రిప్సే. అదే నువ్వు మన చెట్టు ముందు కొట్టుకో. 1వ నెంబర్ నుంచి మనం ఇప్పుడు 18-20 దాకా ఉంది కదా. నువ్వు ఒకసారి కొట్టింది ఒకసారి కొట్టకుండా దీన్ని కొట్టుకో. ఈ త్రిప్స్ ఇది ఇట్టే ఉంటాయి, కలర్కి వేరే కలర్ ఉండనే ఉండవు. కలర్ కూడా మంచిగా అవుతుంది. ఇది అయితే ఈ త్రిప్సే. ఇది త్రిప్సే. ఒక నెలకు ఒకసారి ఒక సెట్, వినోదం సెట్ ఒకసారి అదొకటి ఇదొకటి. అంటే ఆయిల్ వదులుకోండి, కిందకి ఆయిల్ వదులుకో. నువ్వు ఇప్పుడే కొట్టు, నీకు 10 రోజులనే కనబడతాయి. సరేలే అని కొట్టిస్తాను. మళ్ళీ ఇప్పుడు దీని మందులు ఏం కొట్టుకుని ఉంటారు దీని ముందుకు? ఇప్పుడు తిరుగు పడ్డాయి. ఇప్పుడు మనం సపోజ్ కొట్టాము మొన్న 15 రోజుల ముందు. మళ్ళీ ఇది నీవు కొట్టుకోవచ్చు కదా. కొట్టుకోవచ్చు కానీ తెలీదు తెలవగానే చేసుకున్నావా? అది మీ మందు కొట్టాలని ఐడియా లేదు. ప్రపంచంలో కింద నుంచి ఏ మొక్క మొలిచి వచ్చినా గానీ మనం మందు వాడుకోవచ్చు. పత్తి, మిర్చి, జామ, మామిడి, మిర్చి కంటూ వాడాము, మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఇది వాడు ఈ వచ్చే సంవత్సరం సైజు పెద్దగా అవుతుంది. ఇప్పుడు చిన్నగా అయింది కదా కాయలు. నువ్వు ఆయిల్ పోసి ఇది వాడుకున్నావు అనుకో, సైజు కూడా పెద్దగా అవుతాయి. ఇది అస్సలు ఉండవు. నువ్వు 1వ నెంబర్ నుంచి వెళ్ళిపోతానే ఉంటున్నావు. 1వ నెంబర్ నుండి ఎందుకంటే మనం 18-20 దాకా పెట్టినాం. అంత లోపల ఒక ఖాతా అయిపోతుంది. మళ్ళా మామూలుగా మొదటి నుంచి నెలకు ఒకసారి ఇది కూడా అది కూడా సరేలేండి వాడుకుంటాం. కింద ఆయిల్ వదులుకుంటాం, కిందకి ఆయిల్ వదులుకుంటాం. నెలకి ఎంత వదలలా అంత. జామ చెట్లకు 100 పెట్టుకో, దానికి మాత్రం పావు లీటర్ పెట్టు. నెలకు ఒకసారి అది నెలకు ఒకసారి వద్దు. మనకు మే నెల లోపల నువ్వు, ఎందుకంటే పూత ముందు వేసుకుంటేనేమో 2-3 నెలలు ముందు వేసుకుంటేనేమో పూతలు ఎక్కువ వస్తాయి. పూత వచ్చిన తర్వాత మనం ఏమైనా చేయాలనుకుంటే కాయ సైజే పెద్దగా చేయొచ్చు, కానీ పూతను ఎక్కువ చేసి ఎందుకు కుదరదు. అందుకోసం ఇప్పుడు నువ్వు వేసుకో. మన తర్వాత ఫిబ్రవరిలో మనం మళ్ళీ ఒకసారి వేసుకో, కాయ సైజు పెరుగుతాయి.
కొన్ని చెట్లు వేయగానే వదిలిపెట్టాలి. వదిలిపెడతాం మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి. ఇది మాత్రం ఇది వాడుకోండి. మనం అప్పుడు మార్చి ఏప్రిల్లో వస్తే కాయలు సైజు పెద్దగా అవుతాయి కదా, నేను వస్తా వచ్చి అప్పుడు చూద్దాం ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది అని. ఏది బాగుంటే అది చేద్దాం. మనకు రైతులకు పైసలు కావాలి. ఇటు వేసుకోలేను, ఇటు వేసుకుంటా చేసుకో. ఆ చెట్లు 4 సంవత్సరాలు వచ్చి మూసుకుంటది. కట్ చేస్తాం కాబట్టి ఇంకా మూసలేదు అది, లేకుంటే ఇప్పటి వరకు మూసేది అది. కట్టింగే ఉండకూడదు. ఏ మొక్క అయినా నేచురల్ అంటున్నాం కదా, ఇప్పుడు అన్నిటికీ నేచురల్ అంటున్నాం కదా. అది అదిగా పెరగాలి, అదిగా కాతయ్యాలి. మీరు చేయాల్సిన పని ఎంత ఏంటంటే అది ఎంత తిండి తింటుందో అంత తిండి, అంత నీళ్లు పెడితే చాలు. వ్యవసాయం చెయ్యాలన్న తపన ఉండేవాళ్ళు ఎడగైనా పోతారు, ఏదైనా తీసుకొచ్చుకుంటారు. ఏదో నేను చెయ్యాలి, అందరు చేస్తున్నారు నేను చెయ్యాలని అనుకుంటే మాత్రం ఎక్కడికి వెళ్ళరు, ఏది వాడుకోరు. ఈ లెవెల్ ఇంత వచ్చి పెట్టు. ఈ లెవెల్ వచ్చినామనుకో ఇదంతా ఇంకా పూతనే. ఈ సభ్యత అర్థమైంది అండి. ఇప్పుడు ఈ లెవెల్లో వంచాలి. దీనిపైన వంచబాగా వంచి తింటే ఇది గొప్ప కొద్దిగా ఉరుగుతుంది. అవును. ఈ చోట్ల కొద్దిగా బరువు వేసి పెట్టే అట్నే ఇది ఇట్లనే వంగి ఉంటాయి. ఇక్కడ నుంచి పూతలు సులువు అయిపోతాయి. ఇట్లా వచ్చేస్తాయి అన్ని చోట్ల, అన్ని చోట్ల వచ్చేస్తుంది. ఇట్లా వస్తే అన్ని చోట్ల పూతలు వచ్చేస్తాయి. 3 పువ్వులు వస్తాయి. అవును, 3 పువ్వులు వస్తుంది. అన్ని చోట్ల వచ్చేస్తుంది. ఇదేముంది, ఈడ ఒకటే వస్తుంది, సరిపోద్ది, ఆగిపోద్ది. మీరేమంటారు, ఇక ఆగితే ఇలాగ మొత్తం ఇన్ని వచ్చేస్తుంది అంటారు. ఎందుకంటే దీనికి సూర్యరశ్మి కావాలి. ఇదేమో ఇంత వచ్చేసాము. ఈడ చక్కగా వచ్చింది అనుకోండి, ఇదే ఇట్లా చక్కగా ఉండింది అనుకోండి, దీంట్లో సూర్యరశ్మి పడతాయి కదా, నువ్వు పెట్టిన తిండిని తయారు చేసుకుని మొక్కకు అందించేందుకు కుదురుతుంది. అందుకోసం ఇక్కడ ఏం చేస్తాయంటే మొత్తం వచ్చేస్తాయి. ఈ చెప్పేది నీకు అర్థమైందా? అర్థమైంది. ఈ ఆకు ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటేనేమో నువ్వు పెట్టిన తిండిని తీసుకునేందుకు కుదురుతుంది. ఇది ఇట్లా పోయింది కదా, ఇంకా ఇట్ట కావాలని చెప్పి ఏం చేస్తాయంటే చక్కగా వచ్చేసి దాంట్లో పూత వచ్చేస్తా. అవును, సైన్స్ అది. అదే తెలియదు, ఇది మాకు తెలియదు, ఎవరికి తెలియదు అది. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.